బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇక మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నగరంలో ఆకాశమంతా మేఘావృతమైంది. సిటీలోని యాబిట్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు వానతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అటు బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, మోనా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్షం కురిసింది. మరో 2 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోనూ వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.